హలో గైస్, నిన్న ఏప్రిల్ 1 ఎస్ఎస్సిలో రిఫార్మ్స్ తీసుకొని రావాలని ట్విట్టర్లో చాలా గట్టిగా ట్రెండ్ జరిగింది. అండ్ హిందీ వాళ్ళు టీచర్లు ఎవరైతే ఉన్నారో ఎడ్యుకేటర్స్ చాలామంది వాళ్ళు కూడా ఢిల్లీ ఎస్ఎస్సి హెడ్ క్వార్టర్ దగ్గర చాలాసేపు కూర్చున్నారు చైర్మన్తో డిస్కస్ చేయాలని చెప్పి. చాలాసేపటి తర్వాత స్టూడెంట్స్ కూడా ఎక్కువ మంది వచ్చేసరికి ఒక సార్ని అండ్ ఇద్దరు స్టూడెంట్స్ని అలో చేస్తామన్నారు. అభినయ్ సారు అండ్ ఇద్దరు స్టూడెంట్స్ వెళ్ళారు లోపలికి. అక్కడ డిస్కస్ చేసిన కీ పాయింట్స్ గురించి అండ్ రిఫార్మ్స్ గురించి, ఎస్ఎస్సి సైడ్ నుంచి వచ్చిన రిప్లైస్ గురించి ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్, CGL 2024 రిజల్ట్ని రివైజ్ చేయమని అడిగారు. దానికి ఎస్ఎస్సి రిప్లై, రివైజ్ చేయడం లాంటివి ఏమి ఉండవు, మీకు అన్యాయం జరిగింది అనిపిస్తే కోర్టులో కేసు వేసుకోండి అన్నారు. దీనికి యాడ్ ఆన్గా 2025 CGL ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో మెయిన్స్ దాకా వచ్చి ఫెయిల్ అయిన వాళ్ళకు ఇంకో అటెంప్ట్ ఇచ్చేలా చూడండి అని అడిగారు. దానికి రిప్లైగా మేము చూస్తున్నాము, గవర్నమెంట్తో డిస్కస్ చేసి గవర్నమెంట్ అండ్ కోర్ట్ యాక్సెప్ట్ చేస్తే కండక్ట్ చేస్తాము అన్నారు. కానీ నాకైతే అనిపించట్లేదు వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్పి. ఇది ఆల్మోస్ట్ లైక్ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయమని చెప్తున్నారు ఎవరైతే ఫెయిల్ అయినారో వాళ్ళకి. ఇది ఇప్పుడున్న సిచ్యుయేషన్స్లో హైలీ ఇంపాసిబుల్. నెక్స్ట్ పాయింట్కి వచ్చేస్తే, క్వశ్చన్ పేపర్లో రిఫార్మ్స్ గురించి అడిగారు. దానికి రిప్లైగా TCS ఇంక నుంచి క్వశ్చన్ పేపర్స్ని ప్రిపేర్ చేయదు, క్వశ్చన్ పేపర్ ప్రిపేరింగ్ బాడీని చేంజ్ చేస్తాము అని చెప్పారు. ఇక్కడ TCS ప్రిపేర్ చేయదు అని చెప్పి 4 to 5 times చెప్పారు క్లియర్గా అని చెప్పి అభినయ్ సార్ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్, వెయిటింగ్ లిస్ట్ గురించి అడిగారు, పెడితే బాగుంటుంది కదా అని చెప్పి. దానికి ఎస్ఎస్సి రిప్లైగా వేరియస్ గ్రేడ్ పేస్ ఉండడం వల్ల వెయిటింగ్ లిస్ట్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది ఇక్కడ. అండ్ మీ దగ్గర ఏమన్నా ఐడియాస్ ఉంటే మాకు చెప్పండి అని చెప్పారంట. దీనికి నా కాంటెక్స్ట్ ఏంటంటే, ఎస్, వెయిటింగ్ లిస్ట్ అనేది చాలా కాంప్లికేటెడ్ ప్రాసెస్. అట్లీస్ట్ CGLకి సంబంధించినంత వరకు వేరియస్ గ్రేడ్ పేస్ ఉంటాయి. అరౌండ్ 70,000 పే చేసేది ఒకటి, అండ్ 60,000 ఒకటి, 50,000 పే చేసేది ఒకటి, 40,000 పే చేసేది ఒకటి, అలాంటి 4 గ్రేడ్ పేస్ ఉన్నాయి. కష్టం అవుతుంది కానీ ఇంపాసిబుల్ అయితే కాదు. వెయిటింగ్ లిస్ట్ తీసుకొస్తే చాలా పెద్ద సొల్యూషన్ తీసుకొచ్చినట్టే ఇప్పుడున్న సినారియోకి అయితే. లెట్స్ హోప్ దట్ ఎస్ఎస్సి ఏదో ఒక సొల్యూషన్ తీసుకొస్తుంది వెయిటింగ్ లిస్ట్ గురించి అని. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్కి వెళ్తే, నార్మలైజేషన్. దీనికి ఈ అబ్రప్ట్ నార్మలైజేషన్ గురించి అడిగినప్పుడు దీనికి ఎస్ఎస్సి నుంచి రిప్లై ఏంటంటే, ఒక కమిటీని వేస్తున్నాము నార్మలైజేషన్ మీద, దాని ఎఫిషియన్సీ ఎంతవరకు ఉంది అని చెప్పి, అండ్ ఏమన్నా చేంజెస్ ఉంటే దాన్ని బట్టి చేంజెస్ చేస్తాము, అండ్ పర్సంటైల్ మెథడ్ కూడా కన్సిడర్ చేస్తున్నాము, అన్నీ చూసి లాస్ట్కి ఒకటి ఫిక్స్ చేస్తాము ఎగ్జామ్స్ కన్నా ముందే అని చెప్పారు. నెక్స్ట్ పాయింట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ముందే చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అడిగారు. దీనికి ఎస్ఎస్సి రిప్లై చెప్పకముందు ఒక చిన్న కాంటెక్స్ట్ యాడ్ చేస్తాను. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఎప్పుడు కూడా లాస్ట్లో జరుగుతుంది. ఇప్పుడు ఎస్ఎస్సి రిప్లై గురించి మాట్లాడుకుంటే, మేము ఆల్రెడీ గవర్నమెంట్ని పుష్ చేసాము కానీ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదు, స్టేటింగ్ దట్ ఎస్ఎస్సి ఓన్లీ ఎగ్జామ్స్ కమిషన్ మాత్రమే, డాక్యుమెంట్ వెరిఫికేషన్లకు సంబంధం లేదు ఎస్ఎస్సికి. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఏ డిపార్ట్మెంట్లో అయితే ఆ పర్టికులర్ క్యాండిడేట్కి జాబ్ వస్తుందో ఆ డిపార్ట్మెంటే చేసుకుంటుంది అని చెప్పారు. నెక్స్ట్ పాయింట్, ఆర్డర్ ఆఫ్ ఎగ్జామ్స్. దీంట్లో ఫస్ట్ నా కాంటెక్స్ట్ ఇచ్చేస్తాను, తర్వాత ఎస్ఎస్సి రిప్లై గురించి మాట్లాడదాం, సో దట్ మనకు కొంచెం బెటర్ క్లారిటీ వస్తుంది. ఎగ్జాంపుల్గా తీసుకుంటే లాస్ట్ ఇయర్ ఫస్ట్ CHSL జరిగింది, అండ్ దెన్ CGL జరిగింది. ప్రిలిమ్స్ అయినా మెయిన్స్ అయినా ప్రిఫరెన్సెస్ ఫిల్ చేయడం కూడా. దీనివల్ల ఏమైందంటే, CGLలో అండ్ CHSLలో చాలామంది సేమ్ క్యాండిడేట్స్ వచ్చారు, అండ్ చాలామంది సేమ్ క్యాండిడేట్స్కి రెండిట్లో జాబ్స్ వచ్చాయి. ఇప్పుడు ఆబ్వియస్లీ రెండిట్లో జాబ్ వచ్చినవాడు CGL జాబ్ తీసుకుంటాడు, CHSL జాబ్ వదిలేస్తాడు. దీనివల్ల చాలా జాబ్స్ CHSLవి అలాగే ఉండిపోతాయి, వెయిటింగ్ లిస్ట్ కూడా లేదు. సో మళ్ళీ ఈ జాబ్స్ అనేవి నెక్స్ట్ ఇయర్ వస్తాయి తప్పితే ఈ ఇయర్ అయితే ఫిల్ కావు. దీనివల్ల చాలామంది జెన్యూన్ CHSL క్యాండిడేట్స్కి జాబ్స్ రావట్లేదు. దీన్ని ట్యాకిల్ చేద్దామని దీనికి ఎస్ఎస్సి సైడ్ నుంచి రిప్లై ఏమొచ్చిందంటే, ఫస్ట్ CGL కండక్ట్ చేస్తాము, తర్వాత CHSL కండక్ట్ చేస్తాము, తర్వాత MTS కండక్ట్ చేస్తాము. సో దట్ CGLలో సెలెక్ట్ అయిన వాళ్ళు CHSL రాయరు, CHSLలో సెలెక్ట్ అయిన వారు MTS రాయరు. దీనివల్ల కట్ ఆఫ్స్ కూడా తగ్గుతాయి CHSL అండ్ MTSలో. నెక్స్ట్ పాయింట్, మెయిన్స్ ఇన్ సింగిల్ షిఫ్ట్. మెయిన్స్ ఒక సింగిల్ షిఫ్ట్లో చేయొచ్చు కదా అంటే, వాళ్ళు కూడా అదే చెప్పారంట, మెయిన్స్ ఇంకా నుంచి సింగిల్ షిఫ్ట్లోనే కండక్ట్ చేస్తాము అని చెప్పారంట. సో దట్ నార్మలైజేషన్ ఇష్యూస్ కానీ ఇంకా అదర్ ఇష్యూస్ ఏం రాకుండా ఉండేదానికి. అండ్ నెక్స్ట్ పాయింట్, విత్ హెల్డ్ క్యాండిడేట్స్వి రిజల్ట్ లేట్ అవుతుంది అని చెప్పారంట.
వాళ్ళు కూడా మేము వర్క్ చేస్తాము, తొందరగా వీలైనంత తొందరగా రిజల్ట్ ఇచ్చేస్తాము విత్ హెల్త్ క్యాండిడేట్స్ కూడా నెక్స్ట్ టైం నుంచి అని చెప్పారంట. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ ఫీ. ఇంతవరకు అప్లికేషన్ ఫీ ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి 100 రూపీస్ ఉంది. నెక్స్ట్ టైం నుంచి అప్లికేషన్ ఫీజు ఇంకొంచెం పెరుగుతుందని అంటున్నారు. అండ్ దెన్ నెక్స్ట్ పాయింట్, టైపింగ్ అండ్ పేపర్ డిఫికల్టీ. ఇది స్టార్టింగ్లో డిస్కస్ చేసిందే, క్వశ్చన్ పేపర్లో రిఫార్మ్స్ గురించి, దానికి యాడ్ ఆన్ క్వశ్చన్ లాగా అనుకోండి. లాస్ట్ టైం టైపింగ్ అండ్ పేపర్ డిఫికల్టీలో చాలా వేరియేషన్ అనేది. టైపింగ్ 18th జనవరి షిఫ్ట్ జరిగిన వాళ్ళకి టైపింగ్ ఇష్యూస్ వచ్చాయి. అండ్ పేపర్ డిఫికల్టీ ప్రిలిమ్స్లో కొన్ని పేపర్స్ చాలా ఎక్కువ డిఫికల్ట్ వచ్చాయి, కొన్ని పేపర్స్ చాలా ఈజీగా కూడా వచ్చాయి. దీన్ని ట్యాకిల్ చేయడానికి మేము క్వశ్చన్ పేపర్ ప్రిపేరింగ్ బాడీని చేంజ్ చేస్తామని చెప్పారు. సో దట్ ఒక స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్ వచ్చేలాగా చూసుకుంటామని చెప్పారు. అండ్ లాస్ట్ పాయింట్, డిలే అవుతుందా నోటిఫికేషన్ కానీ అప్లికేషన్ ప్రాసెస్ కానీ, అండ్ దెన్ ఎగ్జామ్ కూడా డిలే అవుతుందా అని అడుగుతున్నారు. ఇంతవరకు కన్ఫామ్గా ఏం తెలియదు. డిలే అవ్వచ్చా అంటే మేబీ ఈ రిఫార్మ్స్ అన్నీ తీసుకొస్తామని చెప్పి ఎస్ఎస్సి నిజంగానే సీరియస్గా తీసుకుంటే మేబీ 1 to 2 months డిలే అవ్వచ్చు. అలాగే చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఇప్పుడు పీవైక్యూస్ బేస్డ్ అప్రోచ్ అనేది ఇర్రెలవెంటా అని చెప్పి. ఇప్పటికైతే ఏం చెప్పలేము, ఎందుకంటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇవన్నీ ఓన్లీ మాటకి మాత్రం చెప్పారు. ఇన్ రిటర్న్ ఫామ్ కానీ ఏమి ఇవ్వలేదు అష్యూరెన్స్ల లాగా, ఓన్లీ జస్ట్ చెప్పారంతే. ఖచ్చితంగా చేస్తారని గ్యారంటీ లేదు. సో అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వచ్చేంత వరకు, అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు మీ ప్రాసెస్ని, మీ ప్రిపరేషన్ని అలాగే పెట్టండి. అదే అప్రోచ్లో వెళ్తూ ఉండండి. ఈవెన్ దో టీసీఎస్ని తీసేసి వేరే క్వశ్చన్ పేపర్ ప్రిపేరింగ్ బాడీని పెట్టినా కూడా కోర్ సబ్జెక్ట్స్ అవే, కోర్ టాపిక్స్ అవే, బేసిక్స్ అవే, ఇవేం చేంజ్ కావు. సో ప్రస్తుతానికి మీ ప్రిపరేషన్ అలాగే కానివ్వండి, స్టాప్ చేయకండి. మీ అప్రోచ్ని కూడా అలాగే మెయింటైన్ చేయండి. సూన్ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ వస్తే దాని గురించి కూర్చొని ఇంకో వీడియో కానీ టెలిగ్రామ్లో కానీ డిస్కస్ చేసుకుందాము, ఎలా ఉండాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి మనము అని చెప్పి. ఈ డీటెయిల్స్ అన్ని నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో అప్లోడ్ చేసేస్తున్నాము. వీడియో చేసి పెట్టడానికి కొంచెం లేట్ అయింది. మీకు అప్డేట్స్ అనేవి తొందరగా కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి ఉండండి, అక్కడ తొందరగా అప్డేట్ చేస్తూ ఉంటాము. అండ్ దట్స్ ఇట్. ఈ వీడియో కింద థ్యాంక్స్ ఫర్ వాచింగ్.